బాక్స్ ఆఫీస్ మ్యాగజైన్ స్టార్ట్ చేసి 3 years అయిందండి. సక్సెస్ఫుల్గా మ్యాగజైన్ రన్ చేస్తున్నాం. మా ఈ ప్రయాణంలో మమ్మల్ని ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తున్న దర్శక నిర్మాతలకు, పిఆర్ఓలకు, డిస్ట్రిబ్యూటర్స్కు మరియు పాఠకులకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మీరు ఇచ్చిన ఈ ప్రోత్సాహంతో నిరంతరం లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి ఈ బాక్స్ ఆఫీస్ .com అనే వెబ్సైట్ని ప్రారంభించబోతున్నాం. బాక్స్ ఆఫీస్ మ్యాగజైన్ ఆదరించినట్లుగానే ఈ వెబ్సైట్ని కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నాం. అలాగే మా ఈ బాక్స్ ఆఫీస్ మ్యాగజైన్ ప్రారంభం రోజున డైనమిక్ జర్నలిస్ట్ ప్రభు గారు మాకు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. కార్యక్రమానికి కూడా ప్రభు గారిని ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించి ఈ కార్యక్రమాన్ని నడిపించవలసిందిగా కోరుతున్నాం. ప్రభు గారు, ప్లీజ్ వెల్కమ్ సార్. ప్రారంభం నుంచి కూడాను పత్రిక స్టార్ట్ చేస్తానని చెప్పినప్పుడు ముందుగా ఇందులో ఉండేటువంటి ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ గురించి పత్రికా నిర్వహణ అనేటువంటిది ఎంత కష్టతరమైనటువంటిదో, ముఖ్యంగా కాంపిటేటివ్ మీడియాస్ అనేటువంటి విపరీతంగా పెరిగిపోయినటువంటి తరుణంలో ఒక పత్రికని సర్వైవ్ చేయటం అనేటువంటిది చాలా కష్టతరమైన విషయం. అది ప్రాక్టికల్గా అనుభవించిన వాడిని కాబట్టి పత్రిక పెడతామని ఎవరు వచ్చినా, సినిమా తీస్తామని ఎవరు వచ్చినా సరే ముందుగా డిస్కరేజ్ చేయటం నేను చేసే ప్రాక్టీస్. ఎందుకంటే ముందు దాంట్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ చెప్పిన తర్వాత వాళ్ళు రియాలిటీస్ తర్వాత రియలైజ్ అవుతారు. ముందుగానే పెట్టేసే అని చెప్పేసి ఎంకరేజ్ చేయటం అనేది నిజంగా రాంగ్ ఎంకరేజ్మెంట్. కాకపోతే రమేష్ విషయానికి వస్తే మాత్రం రమేష్ ఈ రంగానికి కొత్తవాడు కాదు. సుప్రసిద్ధ రచయిత బుల్లిమంత శివరామకృష్ణ గారి మేనల్లుడుగా తను మనకెవరికి తెలియదు, కానీ ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడు. తర్వాత చాలా పత్రికల్లో, ముఖ్యంగా పత్రికకు సర్క్యులేషన్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఆ సర్క్యులేషన్ రంగంలో తాను చాలా అనుభవాన్ని సంపాదించాడు. అనుభవాన్ని అంతా రంగరించుకుని ఒక పత్రిక స్టార్ట్ చేస్తానన్నప్పుడు తను విజయాన్ని సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెప్పి అనిపించింది. అప్పటి నుంచే తనను ఎంకరేజ్ చేయడం జరిగింది. అలాగే బాక్స్ ఆఫీస్ పత్రిక ప్రారంభించి 3 సంవత్సరాల పాటు దిగ్విజయంగా ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా, అతని కష్టాలు ఏమైనా ఉన్నట్టయితే, ప్రాబ్లమ్స్ ఏమంటే తనలో తాను ఫేస్ చేస్తున్నాడు తప్ప ఏ రోజు కూడాను పత్రిక యొక్క షెడ్యూల్ని మిస్ చేయలేదు. పత్రిక తాలూకు ఎడిటోరియల్ స్ట్రెంగ్త్ విషయంలో కానీ, షెడ్యూలింగ్ విషయంలో కానీ, మార్కెటింగ్ విషయంలో కానీ తను ఎప్పుడూ కూడాను ముందుంటూ ఉన్నాడు. ఆ విధంగా పత్రికను 3 సంవత్సరాల పాటు విజయవంతంగా రన్ చేయటం అనేటువంటిది ప్రస్తుత పరిస్థితుల్లో కత్తి మీద సాము లాంటి విషయం. అలాంటి సాముని చాలా చాకచక్యంగా నిర్వహిస్తూ విజయవంతంగా నడిపిస్తూ ఈ రోజున ప్రతి పత్రికకు ఒక వెబ్సైట్, ఒక వెబ్ మ్యాగజైన్ అనేటువంటిది చాలా అవసరం. అలాంటి ఆ వెబ్ మ్యాగజైన్ కూడాను తను చాలా ఈ రోజున ప్రారంభిస్తూ దీనికి సహకరించినటువంటి మన సినీ ప్రముఖులందరినీ కూడాను దీనికి ఆహ్వానించడం చాలా అభినందనీయమైనటువంటి విషయం. మన తెలుగు తోటి మలి సినిమాతోటి ట్రెండ్ సెట్టర్గా నిలిచినటువంటి యంగ్ డైరెక్టర్ మారుతి, వెల్కమ్. మాదల రంగారావు గారు, వారి తనయుడు ఆ పరంపర. ఆయన విప్లవాలు సినిమా రంగంలో సృష్టించారు మాదల రంగారావు గారు. కానీ నేను సూపర్ హిట్ పత్రిక మార్కెట్లోకి రావటంలో మార్పు అనేటువంటిది ఏ రోజు ఉండదు, ఒకరోజు అడ్వాన్స్గానే వచ్చేటువంటిది. కూడాను అద్భుత విజయాలు సాధించే నిర్మాతగా, అలాగే మరొక సంచలన పత్రికాధిపతి, తను ఇంతకుముందు పనిచేసినటువంటి సంతోషం పత్రికాధిపతి, ఇండస్ట్రీతో తనకు ఎప్పుడు గ్యాప్ లేదు, అందరికీ ఆత్మీయుడైనటువంటి ప్రసన్న కుమార్ గారిని, సినిమాయే ప్రాణం, సినిమాయే పిచ్చి, సినిమాయే లోకం, సినిమా రామ సత్యనారాయణ, వెల్కమ్ యూ సార్. కోసం నిర్మాతగా వెల్కమ్ రామ్కి. నాకు కొంచెం మతి మరుపు, గజనీని అందరినీ పిలిచినట్టు కూడాను ఆత్మీయ మిత్రుడు గౌతమ్ రాజ్ కూర్చున్నారు, చూడలేదు, క్షమిస్తారా ప్లీజ్. అంటే బిఏ రాజు గారితో ఐ వాంట్ టు స్టార్ట్. రాజు గారిని అభినందించవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. 3 yearsగా బాక్స్ ఆఫీస్ పేపర్ని, మ్యాగజైన్ని చందు రమేష్ చాలా సక్సెస్ఫుల్గా, చాలా అందంగా, అందరికీ మెచ్చేలా చాలా కష్టపడి చాలా బాగా తీసుకొస్తున్నారు. ఈ రోజుల్లో పేపరు నడపడం అంటే చాలా కష్టం, అయినా కూడా సక్సెస్ఫుల్గా అంత బాగా చేస్తున్న చందు రమేష్ని అభినందిస్తూ, ఈ వెబ్సైట్ కూడా సూపర్ సక్సెస్ అవ్వాలని
ప్రతి సంవత్సరం మనం ఇలా పండుగ చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. సంతోషం. ఇప్పుడు 13 సంవత్సరాలు రన్ అవటకి కారకుల్లో ఒకడు రమేష్. దాదాపు హలో 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 పనిచేస్తుందమ్మా. దాదాపు 8 years సంవత్సరాలు సంతోషంలో వర్క్ చేయడం జరిగింది రమేష్. తను ఒక అసిస్టెంట్గానే జాయిన్ అయ్యాడు మన సంతోషం మ్యాగజైన్లోను. తను జాయిన్ అయిన 3 సంవత్సరాలకి నాకు అప్పుడున్న సర్క్యులేషన్ మేనేజర్ మానేయటం నా అదృష్టం, రమేష్ అదృష్టం తెలియదు. తర్వాత ఇంకొకరు ఎవరినో తెచ్చిపెట్టడం ఎందుకు, ఈయన్నే మన సర్క్యులేషన్ మేనేజర్ చేద్దాం అంటే అంత కష్టపడి అంత డెడికేషన్గా వర్క్ చేశాడు కాబట్టి ఇతనే సర్క్యులేషన్ మేనేజ్ చేయాలని ఆలోచనతో నేను ఆ రోజు సర్క్యులేషన్ మేనేజర్గా చేయడం జరిగింది. సో అతను మ్యాగజైన్ ఈరోజు సక్సెస్ఫుల్గా ఇంకా రన్ అవటం కారణం కారకుల్లో ఒకడు రమేష్. సో అట్లా కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి రమేష్. సో తర్వాత బాక్స్ ఆఫీస్ మ్యాగజైన్ స్టార్ట్ చేసినప్పుడు నేను కూడా ప్రభు గారు మేము అందరం కలిసి ఇక్కడే లాంచ్ చేయడం జరిగింది. ఈ ప్లేస్లో అనుకుంటా అది సక్సెస్ఫుల్గా 3 సంవత్సరాలు అయింది. సో ఇప్పుడు ఈ రోజు చాలా బాగా అవసరం అయిపోయింది. ఇప్పుడు మ్యాగజైన్లు అనేది కొంచెం చూసేది చాలా తక్కువ మంది అయిపోయినా కానీ ఇప్పుడు వెబ్సైట్ అనేది ప్రతి ఒక్కరు ఫాలో అవుతున్నారు. సో మంచి గుడ్ డెసిషన్ వెబ్సైట్ లాంచ్ చేయడం అనేది. సో ఆల్ ది బెస్ట్ రమేష్ గారు. ఏదో క్రియేట్ చేసి ఇట్లా చేయకుండా కొంచెం ఇండస్ట్రీ వాళ్ళతో అందరూ ఇండస్ట్రీలో ఉండేవాళ్ళం. సో కాబట్టి నిజాలని నిర్భయంగా రాస్తూ సో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. 3 సంవత్సరాల క్రితం ఇదే వేదిక నుంచి స్టార్ట్ అయింది బాక్స్ ఆఫీస్. ఆ రోజు బాక్స్ ఆఫీస్ స్టార్ట్ అయ్యే రోజున బాక్స్ ఆఫీస్ కానీ ట్రేడ్ కానీ ఇట్లాంటి మ్యాగజైన్స్ ఇప్పుడు ఒక యాడ్ రావాలి, ఆ యాడ్స్ మీద నుంచి చూసుకుని మెయింటైన్ చేయాలి, చాలా కష్టం అని అనుకుని ఆ రోజు జాగ్రత్తగా మెయింటైన్ చేయమని చెప్పాము. ఎంతవరకు చేస్తాడు అని అనుకున్నాం. ఇవాళ 3 ఏళ్ళు అయిపోయింది, అద్భుతంగా చేశాడు. ఒక సక్సెస్ఫుల్ మ్యాగజైన్కి ఇవాళ బాక్స్ ఆఫీస్ ఉంది. అలాగే ప్రొడ్యూసర్స్ కానీ చాలామందికి అసలు ఏ ఊళ్ళలో ఎంతెంత కలెక్షన్లు వస్తున్నాయి ఏంటి అనేది అసలు ఒక ట్రాన్స్పరెన్సీ లేదు. ఎప్పటి నుంచినో అడుగుతున్నాం ఇండస్ట్రీని కూడా, ఆన్లైన్లో ప్రతిదీ కలెక్షన్ పెట్టండి అని చెప్పి అంటున్నాం. ఆ కలెక్షన్లు పెట్టకపోయినా బాక్స్ ఆఫీస్లో కలెక్షన్ చూసుకునే అదృష్టం తను కల్పించాడు, రమేష్ కల్పించాడు. ఇది మనం మ్యాగజైన్ ఇక్కడ చూసుకుంటే వాళ్ళ వెబ్సైట్ కూడా చేస్తున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఏ ఊళ్ళో శ్రీకాకుళంలో ఉన్న థియేటర్లో కలెక్షన్ చూసుకుంటాం కూడా డెఫినెట్గా దీని మీద ఇదేటట్టుగా రమేష్ ఏర్పాటు చేస్తున్నాడు. డెఫినెట్గా ఇది కూడా గ్రాండ్ సక్సెస్ అయ్యి రమేష్ ఉండటం అనేది, రమేష్ మ్యాగజైన్ ఉండటం అనేది ఇండస్ట్రీకి చాలా అవసరం. ఇవాళ ఇండస్ట్రీలో ప్రతి ఒక్కడు మ్యాగజైన్ చూసుకుని తెలుసుకోగలుగుతున్నాం. సో ఇలాంటి మ్యాగజైన్లు ఇంకా భవిష్యత్తులో ఇంకా సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. సక్సెస్ అయ్యాడు కానీ ఫైనాన్షియల్గా సినిమా రకరకాల కారణాల వల్ల సినిమా పెద్ద ఇది కాకపోయినప్పటికీ కూడాను ఇప్పుడు రామ్ సత్యనారాయణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అనేక మ్యాగజైన్స్ ఉన్నాయి. అలాగే ఒక సంతోషం, ఒక సూపర్ హిట్, ఒక ట్రేడ్ గైడ్, ఇలాగా సినిమాకి ఇండస్ట్రీకి అనుబంధంగా ఉన్నటువంటి మ్యాగజైన్స్ అన్నింటిలో కూడా ఈవేళ ఆ స్థానంలో నిలబడిందంటే ఈ బాక్స్ ఆఫీసు ఆ రమేష్ గారి కృషి. రమేష్ గారు నిరంతరం అని ఇందాక ప్రసన్న గారు చెప్పినట్టు అన్ని థియేటర్ల కలెక్షన్స్, సినిమా రిపోర్ట్లు ఎప్పుడు అప్డేట్ చేస్తుండటం వల్ల ఈ బాక్స్ ఆఫీస్ కూడా 3 సంవత్సరాలకే మంచి స్థానంలో వచ్చింది. అలాగే రమేష్ గారికి మేము పూర్తిగా ప్రోత్సాహిస్తూ అన్ని సినిమాలు కూడా యాడ్లు, న్యూస్ అన్నీ ఇస్తున్నాం. అలాగే మంచి బాక్స్ ఆఫీస్ కూడా ఇంకా మున్ముందు అందరికీ అందుబాటులో ఉండేలాగా ఇంకా దీనిలాగా కంటిన్యూ చేయాలని కోరుకుంటూ రమేష్ గారికి అభినందనలు తెలియజేస్తున్నాను. పెద్దలందరికీ, పాత్రికేయ మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా వారికి, ఇక్కడకు విచ్చేసిన వారందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇవాళ సినిమా ఇండస్ట్రీ బాగుండాలంటే పెద్ద సినిమాలు బాగా ఆడాలి, చిన్న సినిమాలు బాగా ఆడాలి. బాక్స్ ఆఫీస్ రమేష్ గారిలో నాకు నచ్చిన విషయం ఏంటంటే ఒక పెద్ద సినిమాకి ఒక చిన్న సినిమాకి ఎటువంటి డిఫరెన్స్ చూపించకుండా అన్నిటినీ ఒకేలా ప్రమోట్ చేసిన గొప్ప వ్యక్తి రమేష్ గారు. అలాగే ఇవాళ రకరకాల మీడియాల్లో కల్లా జనరల్గా నేను గమనించింది మన ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న మీడియా అంత డిగ్నిఫైడ్ మీడియా అని నేను చూడలేదు. అటువంటి డిగ్నిఫైడ్ మీడియాలో ఇవాళ ఎన్నో పత్రికలు వస్తున్నాయి, సినిమా పత్రికలు వస్తున్నాయి, సినిమా వెబ్సైట్లు వస్తున్నాయి, అలాగే రకరకాల ప్రచార సాధనాలు వస్తున్నాయి. మరి వీటన్నిటినీ కాంపిటీషన్లో తట్టుకొని నిలబడటం అనేది మామూలు విషయం కాదు. మరి ఇటువంటి కాంపిటేటివ్ టైంలో కూడా బాక్స్ ఆఫీస్ రమేష్ గారు విజయవంతంగా వారి బాక్స్ ఆఫీస్ పత్రికని అంత విజయవంతంగా నడపడం చాలా అభినందిస్తున్నాను మిమ్మల్ని. అలాగే
ఇవాళ వెబ్సైట్లు మనం చూస్తుంటే ఎక్కువ శాతం న్యూసే లేని చోట బ్రేకింగ్ న్యూస్లు ఇచ్చే వెబ్సైట్లు, అలాగే అవాస్తవాలని రాసే వెబ్సైట్లు ఉన్న తరుణంలో నిజంగా వాస్తవాన్ని, అగ్ని కంటే గొప్పది నిజం, ఆ నిజాన్ని, వాస్తవాల్ని ప్రజలకు అందజేయటం, అలాగే ఇంతమంది నిర్మాతలు, ఇంతమంది ఇండస్ట్రీ ఇక్కడ నమ్ముకొని బతికేది ఒక సినిమా పైన. ఆ సినిమా గురించి పాజిటివ్గా రాస్తూ, అలాగే ప్రజలకి పాజిటివ్ న్యూస్ని అందజేస్తూ, ఇక్కడ నిర్మాతలు, నటులు అందరికీ ఒక హెల్ప్ఫుల్గా ఉన్న బాక్స్ ఆఫీస్ రమేష్ గారికి వారి వెబ్సైట్ ఓపెనింగ్ సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ మిత్రులందరికీ నా నమస్కారం అండి. ఈరోజు మార్కెట్లో ఎన్ని పత్రికలు ఉన్నా బాక్స్ ఆఫీస్కి ఒక స్థానం ఉంది. మ్యాక్సిమం టాప్ 3-4 ఏదైతే ఉందో అందులో బాక్స్ ఆఫీస్ ఉన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. బాక్స్ ఆఫీస్ అంత బాగా రన్ అవ్వడానికి కారణం రమేష్ గారు ఒక్కరే కాదు, ఆయన వెనకాల ఇంకో హస్తం ఉంది, అది వారి వైఫ్ వాసంతి కూడా. సో ఐ కంగ్రాచులేట్ ద బాక్స్ ఆఫీస్ టీమ్ అండ్ బాక్స్ ఆఫీస్ వెబ్సైట్ కూడా అంతే హిట్ అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. గౌతమ్ రాజు గారు. అలాగే అనాలా, లేదంటే ఇంకో మాట మాట్లాడితే ఇటు కోపం వస్తుంది. ఒకసారి ఇలాగే సోదరుమణులకి, వేదికలు ఆలకించే పెద్దలకి నా నమస్కారం అంటే లేచి బుద్ధి ఉండేదా, బుద్ధి లేకుండా మాడుతున్నావరా అన్నాడు. నేనేం తప్పు చేశానురా, సరిగ్గానే మాట్లాడాను కదా అంటే, కాదయ్యా సోదరుమణులు అన్నావు, మళ్ళీ వేదికను ఆలకించే పెద్దలు అంటావేంటి, శ్రీకాంత్ వీళ్ళందరూ కలిసి ఈ వేదికను ఆలకించారా ఏంటి, చిన్నగా మాట్లాడు అన్నాడు ప్రభు. అప్పుడు సోదరుమణులకి, ఎవరో అలంకరించిన వేదిక మీద కూర్చున్న పెద్దలకి నా నమస్కారం. రమేష్ గారు గురించి నాకు తెలిసిన విషయం ఒక్క ముక్క చెప్తారండి. ఆయన పెద్ద సినిమాకి, చిన్న సినిమాకి కూడా అనుకూలంగా ఉండే మనిషి. రెండోది ఏంటంటే, బాక్స్ ఆఫీస్ అనే దాన్ని ఇంత బాక్స్ ఆఫీస్ హిట్ అవ్వడానికి గల కారణం కూడా ఏంటంటే, ఆయన వ్యాపార రీత్యంగా చేయలేదు బాక్స్ ఆఫీస్ పత్రికని. ప్రతి వాళ్ళతోటి స్నేహపూర్వకంగానే పోతాడు. అందుకని ఈ వెబ్సైట్ కూడా సూపర్ హిట్ కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. బాక్స్ ఆఫీస్ దిగ్విజయంగా 3 సంవత్సరాలు. కంగ్రాచులేషన్స్ సార్. ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరితోటి, అందరితోటి రమేష్ గారు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఆయన అందరితో ఎంత మంచితనంగా ఉంటారో, ఎంత రిలేషన్స్ ఎంత బాగా మెయింటైన్ చేస్తారో దానికి ఎగ్జాంపులే బాక్స్ ఆఫీస్ సక్సెస్. ఇది ఆల్మోస్ట్ పెద్ద హీరోలు, పెద్ద డైరెక్టర్స్ అని కాకుండా నాలాంటి అప్కమింగ్ టెక్నీషియన్స్ కూడా సమాన విలువనిచ్చి చాలామందిని ఆయన ఎంకరేజ్ చేస్తున్నారు ఆయన పత్రిక ద్వారా. ఇలాగే ఈ పత్రిక మరింత సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలని ఆకాంక్షిస్తూ ఈరోజు ప్రారంభమవుతున్న boxoffice.com వెబ్సైట్ కూడా మంచి విజయం సాధించాలి. ఇప్పుడున్న టాలీవుడ్లో ఉన్న వెబ్సైట్స్, సక్సెస్ఫుల్ వెబ్సైట్ లిస్టులో ఇది కూడా చేరాలని ఆకాంక్షిస్తూ వన్స్ అగైన్ విష్ ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. కోసం ముఖ్యంగా ఈ రోజున పత్రిక ఇంత విజయవంతంగా రన్ అవుతుందంటే ఆ వెనుక నిజంగా ఇందాక రామ్కి గారు చెప్పినట్టుగా అమ్మాయి లేనన్నా ఒకసారి అందరికీ నమస్కారం చేయి. మిసెస్ రమేష్ గారు మిసెస్ చాలా అమ్మాయి చాలా సమర్థవంతంగా తనకి చాలా అండదండగా ఉంటూ కష్టాల్లో ఉన్న, ఎందుకంటే పత్రికా నిర్వహణలో ఎన్ని తలకాయ నొప్పులు ఉంటాయో మాకు తెలిసినంతగా ఎవరికి తెలియదు, ఎందుకంటే నిర్వహించిన వాళ్ళం. ముఖ్యంగా ఈ రేట్ కాంపిటీషన్లో ఒక పత్రిక అనేటువంటిది సర్వైవ్ అవ్వాల్సింది యాడ్స్ మీద. అడ్వర్టైజ్మెంట్స్ అనేటువంటి లేకపోతే పత్రిక అనేటువంటి దాని యొక్క సర్వైవల్ చాలా కష్టం. కానీ ఇన్ని పత్రికలు ఇంత కాంపిటేటివ్ మీడియాలో ప్రతి పత్రికను పరిగణలోకి తీసుకొని యాడ్ ఇవ్వటం అనేటువంటి నిర్మాతకు కూడా చాలా కష్టతరమైన విషయం. నిజంగానే నిన్న మా గురుగారి సినిమా రిలీజ్ అయినప్పుడు ఆ పబ్లిసిటీ అంతా చూస్తే ఈ రోజున పబ్లిసిటీ అనేటువంటిది ఎంత కష్టతరంగా తయారైందో, ఎంత అన్అఫోర్డబుల్గా, బర్డనబుల్గా తయారైందంటే ప్రొడ్యూసర్స్కి అంత దారుణంగా ఉంది. అలాంటి స్థితిలో కూడా ఒక పత్రికను ఎంచుకొని ఈ పత్రికకు యాడ్స్ ఇవ్వటం అనేటువంటిది పత్రిక సర్వైవ్ అవుతుందంటే అతను రమేష్ ఎంత కష్టంగా, ఎంత సహనంగా ఈ పత్రికను నిర్వహిస్తున్నాడనేటువంటిది అర్థమవుతుంది. యాక్చువల్గా సినిమా ఇండస్ట్రీలో మా పత్రికల అధినేతలంత రిచెస్ట్ ఫెలోస్ ఎవరు ఉండరు. వీఆర్ ద రిచెస్ట్ పీపుల్. ఎందుకంటే మా దగ్గర కోట్ల రూపాయలు ఉంటాయి చెక్కుల రూపంలో. కోట్ల రూపాయలు ఆ చెక్కులు బ్యాంకులకు వెళ్ళినా చెల్లవు. నిజంగా చెప్తున్నా, పత్రిక నేను మూసేసి ఇప్పటిగా 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు అయింది. నా ఇంట్లో ఇంత కట్ట ఉంది.
దాచుకోవటానికి ఇస్తారు. అదే ఎవరో ఒకరు జోక్ చేసినట్టుగా సినిమా వారి చెక్కులు విశ్వాసం గల కుక్క పిల్లలంట. ఎంత దూరంలో వదిలేసినా చక్కగా తిరిగి వచ్చేస్తాయి, ఏ బ్యాంకులో వేసినా సరే అని ఊరికి సరదాగా. అది అందరి విషయంలో కాదు, నిజంగా అదే నిజమైతే ఈ పత్రికల సర్వైవింగ్ అనేది అంతా సాధ్యపడదు. కానీ వచ్చిన జోక్ అది. బట్ పత్రికా నిర్వహణ కత్తి మీద సాము అనేటువంటిది మాత్రం ఇలాంటి సందర్భాల్లో మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. కానీ దాన్ని కూడా విజయవంతంగా నిర్వహిస్తున్నాడు. అలాగే ఈ కార్యక్రమానికి ఒక కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉండి కూడాను దీనికి ఈ కార్యక్రమానికి బాక్స్ ఆఫీస్, ముఖ్యంగా నేనంటే ప్రస్తుతం ఐఎమ్ నాట్ రన్నింగ్ ఎనీ మ్యాగజైన్, బిఏ రాజు గారు సురేష్ గారు రావటం అనేటువంటిది ఒక కాంపిటేటివ్ మ్యాగజైన్ ఉండి కూడాను వాళ్ళు వచ్చేసి ఈ పత్రిక విజయాన్ని, ఈ బాక్స్ ఆఫీస్ విజయాన్ని కావాలని ఆకాంక్షించడం వారి సంస్కారానికి నిదర్శనం, మన మధ్య ఉన్నటువంటి ఒక హెల్తీ ట్రెండ్కు నిదర్శనంగా నేను భావిస్తున్నాను. అలాగే రమేష్ ఈ రోజున ఈ వెబ్ మ్యాగజైన్ స్టార్ట్ చేసి బాక్స్ ఆఫీస్ వెబ్సైట్ని స్టార్ట్ చేస్తున్నాడంటే దాని వెనక ఒక వ్యక్తి ఉన్నాడు. అతనికి వేదిక మీదకి రావడం ఇష్టం లేదు. ద ఫోర్స్ బిహైండ్ దట్ ఈజ్ మిస్టర్ ప్రభాకర్. తను వేదిక మీదకి రమ్మని చెప్పా. వేర్ ఇస్ దట్ ప్రభాకర్? ప్రభాకర్ ప్లీజ్ డూ కమ్. తను వేదిక మీదకి రాను మాట్లాడని అన్నాడు. బట్ జస్ట్ ఐ వాంట్ టు మేక్ ఎన్ స్మాల్ ఇంట్రడక్షన్. తను వాళ్ళ కజిన్ బ్రదర్ ఇన్ లా అనుకోండి. ఈజ్ ఆల్సో డూయింగ్ ఏ వండర్ఫుల్ సపోర్ట్ టు ద మ్యాగజైన్. అందరి సహకారంతో ఈ వెబ్సైట్ కూడాను, ముఖ్యంగా ఇందాక చెప్పినట్టుగా గాసిప్స్, డోంట్ గివ్ ఎనీ రూమ్ టు ద గ్యాసిప్స్ అనేటువంటివి అని అసత్య వార్తలు కొన్ని పత్రికల్లో కొన్ని వెబ్సైట్లో వస్తున్నాయి. చూస్తుంటే వాళ్ళు మీడియాగా చలామణి అవుతుంది, మేము మీడియాగా చలామణి అవుతున్నాం. బట్ వీ నెవర్ రైట్ సచ్. ఎవరి ఇళ్లలో ఏం జరుగుతుందో మనకెందుకు? ఒక సినిమా ద్వారా ఒక హీరో శ్రీకాంత్ గారి సినిమా రిలీజ్ అయిందంటే ఆ సినిమాలో ఆయన పర్ఫార్మెన్స్ ఉంది, ఆయన టాలెంట్ ఏమిటనేటువంటిది మనం రాయగలగాలి. అంతవరకే మన రాతలు పరిమితం కావాలి తప్ప ఆయన ఇళ్లలో ఏం జరుగుతుంది, వాళ్ళ పర్సనల్ లైఫ్ ఏంటి అనేటువంటిది దాంట్లోకి తెంగి చూడాలనుకోవటం సంస్కారం కదా. అలాంటి రాయితలకు ముఖ్యంగా వెబ్సైట్లు వేదికలు అవుతున్నాయి. అలా కాకుండా ఒక ఆరోగ్యకరమైన పద్ధతిలో ఇండస్ట్రీ ఫ్రెండ్లీ ధోరణిలో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ అనేటువంటిది ముందుకు సాగాలని నేను ఆకర్షిస్తూ, అలాగా దాన్ని విజయవంతంగా సమర్థవంతంగా రన్ చేయగలని రమేష్ని అభినందిస్తున్నాను. ఇప్పుడు బాక్స్ ఆఫీస్ వెబ్సైట్ లోగో ఆవిష్కరణ. లైట్గా అతికించినట్టున్నారు కానీ గట్టిగా రమేష్ గారు కిందకి అనమాట. హీరో శ్రీకాంత్ గారు వారు సురేష్ కొండేటి గారిని వెబ్సైట్ లాంచ్. మిత్రులందరికీ చాలా హ్యాపీగా ఉంది ఇక్కడికి రావటం. నాకు ఏంటంటే ఒక చిన్న సినిమాను కూడా ఒక పెద్ద హిట్ చేసే స్థాయి, దాన్ని జనంలోకి తీసుకెళ్లేది మెయిన్ మీడియానే. అలాంటి మీడియాలో ఉన్న రమేష్ గారు ఇవాళ ఒక చిన్న మ్యాగజైన్ చేసుకుని దాని తర్వాత అది సక్సెస్ఫుల్గా రన్ చేసి మళ్ళీ boxoffice.com అని ఒక వెబ్సైట్ లాంచ్ చేయటం, అది ఇండస్ట్రీకి మాలాంటి వాళ్ళకి ఒక రకంగా సర్వీస్ చేస్తున్నట్టుగా ఉంది. చాలా హ్యాపీగా ఉంది. అట్లాగే ఈ సైటు
చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే ప్రతి ఒక్కళ్ళు సినిమా ఇండస్ట్రీలో ఎట్లాగే చిన్న సినిమా నుంచి అట్లా ఎదుగుతూ ఉంటారో అట్లా ఒక రిపోర్టర్ స్థాయి నుంచి ఒక వెబ్సైట్ లాంచ్ చేసే స్థాయికి ఎదగడం కూడా చాలా చాలా ఆనందకరం. ఇలాగా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ దీంట్లో ఎదగాలని చెప్పి ఇండస్ట్రీలో ఎంతో 24 క్రాఫ్ట్స్ ఒక సినిమాకి ఎంత బలమో అలా తీసిన సినిమాని తీసుకొచ్చి జనంలోకి తీసుకెళ్లే మీడియా అంతకంటే చాలా బలం. అలాంటి మీడియాలో ఉన్న రమేష్ గారికి అలాంటి అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మన హీరో గారు మాట్లాడబోయారు. మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య వీ వాంట్ టు ఫెలిసిటేట్ హిమ్ శ్రీకాంత్ గారి చేతుల మీదుగా పసుపులేటి రామారావు గారిని ఈ సందర్భంగా సత్కరించుకోవాలనుకోవటం రియల్లీ అభినందనీయం. ఐ వెల్కమ్ పసుపులేటి రామారావు గారు. మారుతి గారు శాల్వాతో సత్కరిస్తారు. రాజు గారు మెమోటో ఇస్తారు. అలాగే శారదాబాని గారు స్పెషల్ కరెస్పాండెంట్. ఐ వెల్కమ్ టు కమ్ టు ద డే. వారికి మెమోటో చేయవలసిందిగా కోరుతున్నాను. వాసంతి గారు వీవారెడ్డి అలాగే డిజైనర్ అలాగే ఈ తుమ్మలపల్లి మళ్ళీ ఫ్రీ యాంకరింగ్. ఓకే, అందరికీ నమస్కారం. ఈ బాక్స్ ఆఫీస్ మ్యాగజైన్ స్టార్ట్ అయ్యి 3 years అయిందని చెప్పారు. సక్సెస్ఫుల్గా రన్ అవుతుందని చెప్పారు. అలాగే నేను కూడా చూడడం జరిగింది. సినిమా కలెక్షన్స్ గురించి అట్లా ఎంతెంత కలెక్షన్స్ ఉన్నాయని ఈ బాక్స్ ఆఫీస్లో చూడడం జరిగింది. ఇలా ప్రతి ఒక్కళ్ళకి ఇండస్ట్రీ వాళ్ళకి హెల్ప్ అయ్యేలాగా ఈ మ్యాగజైన్ తీర్చిదిద్దారు. అలాగే ఈ వెబ్సైట్ కూడా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫంక్షన్ గ్రాండ్ సక్సెస్.